Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సింగరేణి వ్యాప్తంగా 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు మందమరి ఏరియాలో ఉంటే జీవీటీసీలో తనిఖీ బృందం వచ్చినట్టు మనకు తెలిసింది. మరి బృందం ఏ రకంగా పరిశీలిస్తుందనే విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఓకేనా? కమాన్, లెట్స్ గో ఫ్రెండ్స్. గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అవసరమైన అన్ని రక్షణ సూత్రములను తప్పనిసరిగా పాటించుదనని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను చేయి పనుల వలన నాకు కానీ నా తోటి సోదర ఉద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుందునని ప్రమాణం చేయించున్నాను. నా జీవితం నా కుటుంబ సభ్యులకే కాకుండా నా మాతృభూమిని కూడా సమానంగా విలువైనదని నేను గ్రహించుచున్నాను.
భగవంతుడు నన్ను సర్వదా రక్షించుగాక. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ అని. పక్షోత్సవాలకు తనిఖీ బృందంలో కన్వీనర్గా ఇచ్చేసిన కోటిరెడ్డి గారు మరియు మధుకర్ గారు, రాజు గారు, అలాగే ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకర్ గారు, గుర్తింపు సంఘం నాయకులు బ్రాంచ్ సెక్రటరీ సత్యనారాయణ గారు మరియు బీటీసీలో ఎంతవరకు శిక్షణ పొందుతున్న అప్రెంటిస్లో అంతా శిక్షణ పొందుతున్న ఐటీఐ అప్రెంటిస్లు, ఇతర సిబ్బంది, వీటీసీ మేనేజర్ అందరికీ శుభ సాయంత్రం. వెరీ గుడ్. వీటీసీ అనేది ఒక ట్రైనింగ్ సెంటర్. సో ఈ ట్రైనింగ్ సెంటర్ అంటే మనము వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది మన గనులలో కావాల్సిన నైపుణ్యాన్ని ఇక్కడ నేర్చుకొని మన పనిలో వాటిని పాటించినప్పుడు మన ఏదైతే జీరో హామ్ అని అందరం అనుకుంటున్నామో అది సాధించడానికి అవకాశం. సో ట్రైనింగ్ సెంటర్ అంటే ఫస్ట్ లెర్నింగ్ స్కూల్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ట్రైనింగ్లో ఏంటి? ఫస్ట్ నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. ట్రైనింగ్లో కానీ స్కూల్లో కానీ ఇప్పుడు ఒక స్కూల్కి పోతే ఏం నేర్పిస్తారు? ఫస్ట్ రోజే 10th క్లాస్ పాఠాలు చెప్తారా? ఫస్ట్లో పోగానే మనం చెప్పేది మన స్కూల్ డ్రెస్సు, యూనిఫాము, స్కూల్లో ఉన్న బిహేవియర్, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. అట్లా వీటీసీలో కూడా ఇవన్నీతో పాటు డిసిప్లిన్తో పాటు మీరు నేర్చుకోవాల్సింది మీకు సంబంధించిన ట్రేడ్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఏదైతే జీరో హామ్ అని మనం అంతా అనుకుంటున్నామో మన యాక్చువల్ వర్కింగ్ ప్లేస్లో వీటన్నిటిని నేర్చుకునే పాటిస్తే మనం అక్కడ ఆ జీరో హామ్ అనేది సాధించడానికి వీలవుతుంది. సో అందరు కూడా మీరు ఐటీఐ అప్రెంటిస్లు అయినా కూడా మీ ట్రైనింగ్ అయిన తర్వాత మీ 1 year ట్రైనింగ్. సో 1 year ట్రైనింగ్ అనేది సింగరేణిలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది మీ అదృష్టంగా భావించి మీరు మీ ట్రేడ్లో కనుక అంటే రోజు మీరు ఇన్-అవుట్ పడితే కూడా మీకు ఇచ్చే స్టైపెండ్ ఇస్తారు. కానీ ఆ ఇన్-అవుట్ మధ్యలో ఉన్న టైంలో మీ వృత్తి నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ త్రికరణ శుద్ధిగా మీరు నేర్చుకున్నట్టయితే మీరు జీవితంలో స్థిరపడడానికి ఈ సంవత్సరం పాటు ఉన్న ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సింగరేణిలో మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ట్రేడ్స్మెన్గా గుర్తింపు తెచ్చుకొని ఇంకా మీకు అదృష్టం ఉంటే ఇదే కంపెనీలో మీరు జాయిన్ అయ్యి మీ ఫ్యూచర్ని నిర్మించుకోవచ్చు. సో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ట్రైనింగ్ వచ్చిన మీ అందరికీ కూడా ఏఐటీస్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సింగరేణిలో ప్రతి సంవత్సరం కూడా సేఫ్టీకి సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సర కాలంలో సంస్థలో పనిచేస్తున్న తరుణంలో యాక్సిడెంట్ జరగకూడదు, జరిగినా అది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉంటే జరగకుండా ఉంటుందనే దాని మీద ఈ సేఫ్టీకి సంబంధించిన తనిఖీ బృందం పరిశీలించి దానిపై సూచనలు దాని మీద ఉంటాయి. అదేవిధంగా మన జీవీటీసీ అంటే గ్రూప్ వెకేషన్ ట్రైనింగ్ సెంటర్. అంటే ఇలా ఒక సింగరేణిలో ఉద్యోగస్తులు చేయడానికి ముందుగా ఈ ట్రైనింగ్ సెంటర్ పంపించి వాళ్లకు తర్ఫీ అంటే అండర్గ్రౌండ్ మైన్స్లో కావచ్చు, బయట కావచ్చు, ఒక ఉద్యోగంలో కాకుండా ఇతర మనం పొద్దున లేచిన కాంచి కూడా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలి,
ఏ విధంగా ఉంటే మనం సేఫ్గా ఉండగలుగుతాం. ఇలా మనం సేఫ్గా ఉన్నామంటే మన తల్లిదండ్రులు కూడా సేఫ్గా ఉంటారు, అక్కడ మన భార్య పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దున్న 7 గంటలకు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇవాళ నీ జీవితం నీదిగా డిపెండ్ అయి ఉన్నది సొసైటీ మీదంతా కూడా. అదేవిధంగా సంస్థ కూడా మీరందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండి క్రమశిక్షణతో రేపు విధులు నిర్వహించాలంటే ఈ దేవాలయాలంటే వీటీసీలనే అది సాధ్యం. కాబట్టి అన్ని విషయాలు కూడా మీకు చెప్తారు. మీరు నేర్చుకున్న అంశాలు కూడా బయట కూడా ఇలా వీటీసీలో జరిగిన అంశాలు కూడా బయట కూడా చెప్పగలగాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ తోటల్లో కూడా ఇలా ట్రైనింగ్ రాని వాళ్ళు చాలామంది మీ స్నేహితులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పాలి. సేఫ్టీ అంటే ఏంది, రక్షణ అంటే ఇలా సింగరేణికే కాదు, మీకు కూడా రక్షణ అవసరం. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీద డిపెండెంట్స్ వాళ్ళు ఉన్నారు, సంస్థ కూడా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అందరు చదువుకునే పిల్లలు కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జిఆర్ ప్రసాద్ గారు, ఏఎస్ఓ భూశంకర గారు, రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ సదానంద్ గారు, నా తోటి మెంబర్స్ మధుకర్, రాజు, మరియు ఈ హాల్లో వచ్చినటువంటి ట్రైనీస్, ఫిట్టర్స్, అప్రెంటిసెస్ అండ్ మేనేజర్ గారు, విటీసీ స్టాఫ్ అందరికీ శుభ సాయంకాలం. చాలామంది ఇక్కడ అప్రెంటిస్ వాళ్ళు ఉన్నట్టున్నారు. మీరు మైండ్లలో పనిచేస్తున్నారు, అందరూ ట్రైనింగ్ చేస్తున్నారు. ఇంకా కాలేజ్ లైఫ్కి ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్కి ఏంటి డిఫరెన్స్? టీమ్ వర్క్, నెక్స్ట్ ప్రాక్టికాలిటీ, ఇంకా లైఫ్ కాలేజీలో రెస్పాన్సిబుల్ ఉన్నావా? ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఉండవు. సో అది లైఫ్ చేంజ్. ఇంకా ఏం చేంజ్ ఉంది? డిసిప్లిన్ వచ్చిందా కాలేజీ లైఫ్కి ఇక్కడికి? నెక్స్ట్ ఇంకా చెప్పాలి కదా, మీకు క్లాస్లో విటీసీ ట్రైనింగ్ చెప్పినప్పుడే ఇవన్నీ మీకు చెప్పుంటారు అందరు. ఏబిసిడి గురించి చెప్పారా? ఏంటి ఇది? యాటిట్యూడ్. అంటే నీ యాటిట్యూడ్లో కాలేజ్ లైఫ్కి ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్గా నీ యాటిట్యూడ్ చేంజ్ అయింది. తర్వాత బిహేవియర్ అంటే నీ మనస్తత్వం, నీ నడవడిక మొత్తం మారిపోయింది. మొత్తం నీ దృక్పథం కూడా మారిపోయింది. తర్వాత సి అంటే డి అంటే డిసిప్లిన్. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ జాబ్, న్యూ రోల్. సో నువ్వు ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్గా పెరగడానికి అవకాశం ఇస్తుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో. అవి ఈ వీటీసీ నిన్ను టర్న్ చేసే ఇక్కడ ఉన్న స్టాఫ్ ప్లస్ మెటీరియల్, మన టీచింగ్ ఎయిడ్స్, ఇవన్నీ అన్నీ కలుపుకొని మిమ్మల్ని ఒక బాధ్యతాయుతమైన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారుస్తుంది. దాని తర్వాత మీ ట్రైనింగ్ అయిన తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్కడ పోయినా కానీ, సింగరేణిలో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ, అది కమిట్మెంట్ తోటి నీ వర్క్ని నువ్వు టేకప్ చేయడానికి ఈ ట్రైనింగ్ పెంపొందిస్తుంది. అవునా కాదా నేను చెప్పింది? సో మీకు అటువంటి ట్రైనింగ్ అయిందా ఇక్కడ? తర్వాత ఈ వీటీసీలో ఇంత మంచి ట్రైనింగ్ పొందిన మీకు ఫ్యూచర్లో, అంటే ఇంకా 2 months ఉందంటారు కదా, 2 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి ఎన్సీవీటీ సర్టిఫికేట్ తీసుకొని, అంతే కదా, ఎన్సీవీటీ సర్టిఫికేట్ తీసుకొని బయట మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన వాటికి మళ్ళీ అప్లై చేసుకొని జాబ్స్కి అప్లై చేస్తారు ఈ సర్టిఫికేట్ తీసుకొని. ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ సర్టిఫికేట్, ఎన్సీవీటీ సర్టిఫికేట్, 1 year ట్రైనింగ్. సో అందరూ తప్పకుండా అన్ని ఎగ్జామ్స్ పాస్ కావాలి. అందరూ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ పాస్ కావాలి. అందరూ డిసిప్లిన్గా మొత్తం మీ బాధ్యత నెరవేర్చి మీకు అందరికీ ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే రాబోయే
ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో చాలా ప్రైజులు వచ్చినాయి బీటీసీకి. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను. లాస్ట్ ఇయర్కి అంటే లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయింది మీకు. ఈ ఇయర్కి చూసుకుంటాను మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదు చూసుకొని. సో ఇంకోటి ఏంటంటే అశోక్ నా క్లాస్మేటు, భూశంకర్ కూడా నా క్లాస్మేటు. 1 మంత్ గ్యాప్లో ముగ్గురు కూడా రిటైర్ అయిపోతాం నెక్స్ట్ ఇయర్. సో మా అందరి తరఫున మీ అందరికీ బెస్ట్ విషయం చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.